జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతు ఇస్తున్నట్లుగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య ప్రకటించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లోని ఏర్పాటు చేసిన సమావేశంలో చెన్నయ్య మాట్లాడుతూ బీసీ బిడ్డ అయిన నవీన్ యాదవ్ ను గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత బడుగు బలహీన వర్గాలపై ఉందన్నారు. స్థానికుడైన నవీన్ యాదవ్ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రజల బాధలలో భాగస్వామ్యం అయ్యారని గుర్తు చేశారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అగ్ర కులాలకు టిక్కెట్లు ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటిస్తూ బీసీకు టికెట్ ఇచ్చారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు నవీన్ యాదవ్ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆయన గెలుపు కోసం జూబ్లీహిల్స్ లోని ప్రచారం చేస్తామని చెన్నయ్య స్పష్టం చేశారు. రాకేష్, అనిల్, నరసింహరావు అందరూ పట్టుకోరు మైక్ ఈరోజు ప్రెస్ విలేకరుల కన్నా జేబీలు ఈరోజు మేము మాలమనాడు మన నవీన్ యాదవ్ బీసీ బిడ్డ మేము ఫుల్ మద్దతు ఇస్తున్నామని మేము చెప్తున్నాం. అదేవిధంగా బీసీ బిడ్డనే కాదు, నవీన్ యాదవ్ అంటే అందరివాడు అంటే అందరిని కలుపుకోయే గుణము నవీన్ యాదవ్కు ఉంది. నవీన్ యాదవ్కు చరిత్ర ఉంది. చరిత్ర అంటే ఆయన చేసుకున్న పుణ్యం మంచి లీడర్ అంటే ఆయన కొన్ని మంచి పనులు, చాలా పనులు చేసుకుంటూ పోయిండు. పెళ్లి ఆయతలకు పుస్తమెట్టలు, వాళ్ళ పెళ్లిళ్ళకు డబ్బులు ఇచ్చి నడిపించడము, అదేవిధంగా వాళ్ళకు ఫీజులు లేకున్నా, స్కూల్ పిల్లలకు ఫీజులు లేకున్నా కట్టి నడిపించిన గుణం నవీన్ యాదవ్ గారు అని కూడా మనం చేస్తున్నాము. నవీన్ యాదవ్ అంటే గొప్ప వ్యక్తి, చిన్న యువనాయకుడైన తెలివి, అందరిని కలుపుకొని పోయే గుణం, ఎస్సీ, బీసీ మైనార్టీలను అందరిని కలుపుకపోయే గుణం నవీన్ యాదవ్ గారు అని మేము మనవి చేస్తున్నాం. అందు గురించేనే గొప్ప నాయకులు చూసినాం, కానీ ఆయన ఇండిపెండెంట్గా వేసి 2వ స్థానంలో వచ్చిండు. అప్పుడే అంత దగ్గర వచ్చి పోయిండు. అందు గురించేనే దయచేసి మా నవీన్ యాదవ్ గారికి ఓటేసి గెలిపియాల ఫుల్ మెజారిటీతోటి రావాలని కోరుకుంటున్నాం. అసలు బిడ్డ మనకు ఏదంటే పిలిస్తే పలికే బిడ్డ నవీన్ యాదవ్. అందు గురించనే మనం నవీన్ యాదవ్ గారికి ఓటేసి గెలిపించి ఆయన పనులు చేయించుకోవాలి మనం అని మనవి చేసుకుంటూ మా గురు ఇప్పుడు నవీన్ యాదవ్ గారు మన ఏదంటే బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ అగ్రకులాలకు ఇచ్చింది సీట్లు. అందుగురించి ఈ కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డకి ఇచ్చింది కాబట్టి దయచేసి బీసీలారా ఇటువంటి అవకాశాన్ని మళ్ళా పోతే రాదు, అవకాశాన్ని గెలిపియాలని, ఫుల్ మెజారిటీతో గెలిపియాలని కోరుకుంటూ, ఇటువంటి నాయకుడు 6 రోజుల్లో ఆయన ఎమ్మెల్యే కాకపోతే చాలా పనులు చేసిండు. అసలు పనులు చేసిండు కాబట్టి బీసీ బిడ్డ పిలిస్తే పలుకుతాడు. నవీన్ యాదవ్ అని అంటే పలుకుతాడు. అందుగురించి అని మన బీసీ బిడ్డనే కాదు,
అందరు వాడు మన అందరి వాడు అంటే అందరు కప్పుకొని పోయే గుణం ఆయనకు ఉంది కాబట్టి అందుగురించనే గొప్ప మెజారిటీ తోటి గెలిపియాలని ఫుల్ మద్దతు మాలమానాడని కోరుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ జేబీములు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీ బిడ్డ జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తున్నందున వారికి మాలమానాడు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తుంది. ఇవాళ ఏదైతే ప్రధాన పార్టీలైన బీజేపీ బీఆర్ఎస్లు అగ్రకులాల అభ్యర్థులకు టికెట్లు ఇచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం దిశగా ఆలోచించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు ఎక్కువగా ఉన్నందున ఆ సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక బీసీ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు ఇవాళ మాలమానాడు బీసీ అయినటువంటి నవీన్ యాదవ్కు బలహీన వర్గాల అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్కు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తుంది. అంతేకాకుండా ఏదైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాలమానాడి అలా వర్గీకరణ చేసిన విషయంలో కాంగ్రెస్ పార్టీతో విభేదించి దానిపై ప్రశ్నిస్తున్నప్పటికీ ఇవాళ సామాజిక న్యాయం క్యాబినెట్లో రాష్ట్ర క్యాబినెట్లో సముచిత స్థానాన్ని కల్పించడంతో పాటు దళితులకు అంతేకాకుండా ఇవాళ రాజ్యాంగాన్ని పరిరక్షించే దాంట్లో కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో పనిచేస్తున్నందుకు ఈ దేశంలో మతతత్వ శక్తులను అడ్డుకునేందుకు లౌకికవాదులైన మనందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలం నవీన్ యాదవ్కు మద్దతు ఇచ్చి అసెంబ్లీకి పంపాల్సిన అవసరం ఉంది. ఆయన ఎమ్మెల్యే కాకుండా ఏ ప్రజాప్రతినిధి కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుండి యువకుడు ముందున్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని మనం అసెంబ్లీకి పంపిస్తే ఆ నియోజకవర్గం అభివృద్ధితో పాటు ఎస్సీ ఎస్టీ బీసీల సమస్యల్ని కూడా అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన్ని గెలిపించుకుంటే దళిత బలహీన వర్గాలకు మంచిగుంటుందని చెప్పి మాలమానాడి సందర్భంగా మద్దతు తెలపడం జరిగింది.